39వ సర్గము. దశరథుని పరితాపము. ఆయన ఆజ్ఞపై పరిచారకులు సీతాదేవికి ఆభరణాదులను తెచ్చి ఇచ్చుట. కౌసల్యాదేవి సీతమ్మకు పతివ్రతాధర్మములను దెల్పుట. భార్యలతో గూడియున్న దశరథ మహారాజు శ్రీరాముడు నుడివిన మాటలను విని మునివేషమును ధరించియున్న అతనిని జూచి నిశ్చేష్టుడాయెను. దుఃఖభారముచే కనులలో నీరు నిండియున్నందున ఆ రాజు శ్రీరాముని స్పష్టముగా చూడలేకపోయెను. ఒకవేళ అతి కష్టము మీద చూచినను మనస్సు పనిచేయకుండటచే అతడు తన పుత్రునితో మాట్లాడలేకపోయెను. మహాబాహువైన ఆ రాజు మిగుల దుఃఖితుడై క్షణకాలముపాటు స్పృహలేనివాడై రామునే స్మరించుచు విలపించుచుండెను. ఇదివరలో నేను పెక్కుమందికి పుత్రవియోగ దుఃఖమును కలిగించియుండవచ్చును. అట్లే ఎన్ని ప్రాణులను హింసించియుంటినో ఏమో. ఆ పాపఫలితమే నాకు ఇప్పుడు ఈ విధముగా బెడిసికొట్టియుండవచ్చును. కైకే కారణముగా దుర్భర పరిస్థితులలో ఇంతగా నలిగిపోవుచున్నను నా ప్రాణములు పోవుటలేదు. అగ్నివలె మహాతేజస్వియైన కన్నకొడుకు మెత్తని పట్టు రాజా వస్త్రములను పరిత్యజించి తాపస వస్త్రములను వల్కలములను దాల్చి వనములకు బయలుదేచు ఎట్టే ఎదుట నిలబడియుండగా చూచుచున్నను అసువులు నన్ను వీడుటలేదు. దీనిని బట్టి చూడగా తగిన సమయము వచ్చేడి వరకును ప్రాణములు ఈ బొందిని విడిచిపోవు అను మాట స్పష్టము. మొండి పట్టుదలతో స్వార్థముతో ప్రాకులాడుచున్న ఒక్క కైకేయి కారణముగా ఈ జనులెల్లరునూ విలవిలలాడుచున్నారు. దశరథుడు ఈ విధముగా పలుకుటతో అతని కన్నీరు మున్నీరయ్యెను. ఇంద్రియములు శిథిలములయ్యెను. ఒక్కమారు రామా అని పలుకునంతలో ఆయన కంఠము మూగబోయెను. ఎట్టకేలకు ఒక్క క్షణకాలము తరువాత స్పృహరాగా ఆ రాజు దుఃఖాశ్రువులను స్రవింపజేయుచునే సుమంత్రునితో ఇట్లనెను. ప్రయాణము చేయుటకు అనువైన రథమునకు మేలుజాతి గుర్రములను పూంచి తీసుకొని రమ్ము. దానిపై ఈ శ్రీరాముని మహానుభావుని అధిష్ఠింపజేసి గ్రామముల పోలిమేరల అడవుల వడకు దీసికొని వెళ్ళుము. సత్పురుషులు సద్గుణవంతులు అయిన కుమారులను కొంతమంది తల్లిదండ్రులు తమ స్వార్థమునకై వివిధ కారణములచే ఇండ్ల నుండి దేశము నుండి బయటికి వెళ్లగొట్టుదురు. వనముల పాలు చేయుచుందురు. దీనిని బట్టి చూచినచో గుణవంతులైన వారి సద్గుణములకు ఫలమిట్టిదియే అని తోచును. అంతటా సుమంత్రుడు రాజాజ్ఞను శిరసావహించి వేగముగా వెళ్లి చక్కగా అలంకరింపబడిన రథమునకు అశ్వములను పూంచి తీసుకునివచ్చెను. బంగారముచే అలంకృతమైన రథమునకు ఉత్తమాశ్వములను పూంచి తీసుకొని వచ్చిన సుమంత్రుడు అంజలి ఘటించినవాడై రాజపుత్రుని ప్రయాణమునకు రథము సిద్ధముగా ఉన్నది అని రాజుతో నుడివెను. దేశకాల పరిస్థితులను గ్రహించుచు ప్రవర్తించువాడును నిశ్చయశక్తిగలవాడును అన్ని విధములుగా నీతిమంతుడును ఆయన కోశాధికారిని వెంటనే పిలిపించి దశరథ మహారాజు అతనితో ఇట్లు వచించెను. సీతాదేవి ధరించుటకు యోగ్యమైన అమూల్యములైన వస్త్రములను ఆభరణములను 14 సంవత్సరముల వరకు సరిపోవునట్లుగా వెంటనే తీసుకొని రమ్ము. మహారాజు ఇట్లు ఆజ్ఞాపింపగా ఆ కోశాధిపతి వెంటనే ధనాగారమునకు వెళ్లి వలసిన వస్త్రాభరణములను తీసుకుని వచ్చి వాటిని సీతాదేవికి సమర్పించెను. శ్రీరామునితో పతితో వనములకు బయలుదేచున్న ఆ యునిజ సీతాదేవి చక్కగా పరిపుష్టములైన తన వయవములకు చిత్రవిచిత్రములైన ఆ ఆభరణములను అలంకరించుకొనెను. ఉదయించుచున్న సూర్యకిరణముల కాంతి ఆకాశమును వలె చక్కగా అలంకృతయ్యున్న సీతాదేవి ఆ మందిరమును ప్రకాశింపజేసెను. వనములకు వెళ్ళుచును దైన్యమునకు తావియక నిండుగానున్న ఆ సీతాదేవిని అత్తగారైన కౌసల్యాదేవి అక్కున జేర్చుకొని ఆమె శిరమును మూర్కొని ఇట్లు నుడివెను. అమ్మా! పాతివ్రత్యమును ఆదరింపని స్త్రీలు తమ భర్తలు నిరంతరము తమను ఎంత ప్రేమతో చూచుకొనుచున్నను పతులు ఒడుదుడుకులకు లోనైనప్పుడు వారిని చులకనగా చూతురు. లోగడ భర్తలు తమను ఎంతగా సుఖపెట్టిననో వారికి స్వల్పమైన ఆపద వచ్చిపడినచో స్త్రీలు తమ పతులను దూషింతురు. అంతేగాదు వారిని త్యజించుటకును వెనుకాడరు. సాధారణముగా స్త్రీల స్వభావమిది. దుష్టాలోచనలు గల యువతులు సర్వదా కపటవచనములను పలుకుచుందురు. కోపతాపాది వికారములకు లోనగుచుందురు. వారి మనస్సులలోగల భావములు దుర్గాహ్యములు. వారు చిన్న చిన్న సంఘటనలకే పతులపై అలుకవహించి వారికి దూరమగుదురు. అట్టి స్త్రీలకు భర్త యొక్క అభిజాత్యము గొప్ప వంశమున జన్మించుట గాని అతడు చేసిన అపకారములుగాని
అతని యొక్క విద్యావైభవములుగాని అతడు తెచ్చిపెట్టిన వస్త్రాభరణాదులుగాని ప్రేమతో అతడు తనను చేపట్టిన రీతిగాని జ్ఞాపకమునకే యుండవు. ఏలనన వారి స్వభావములు చంచలములు. వారికి పతికంటెను సంపదలే ముఖ్యము. అంతేగాదు స్థూణానిఖనన న్యాయము స్థూణా స్తంభము గుంజ. నిఖననము పాతుట గుంజను స్తంభమును పాతునప్పుడు పెక్కు పర్యాయములు నేలను త్రవ్వుచు గుంజను స్తంభమును అటునిటు కదల్చుచుందురు. పోట్లాడు స్వభావము గలవారు తాము మాట్లాడుచున్న విషయమునకు సంబంధము లేకుండా ప్రాత విషయములను పదే పదే త్రవ్వుచు ఎదుటివారిని నొప్పించుచుందురు. ఎంతకును వారు తమ మొండివాదమును వీడరు. ఇది దుష్టుల లక్షణము. దీనినే స్థూణానిఖనన ప్రాత విషయములను న్యాయము అని ఎందురు. న్యాయమున వారు ప్రాత విషయములను త్రవ్వుచు భర్తతో ఎల్లప్పుడును గిల్లికజ్జములాడుచుందురు. సాధ్వీమణుల రీతి దీనికి పూర్తిగా భిన్నముగా నుండును. వారు తమ వంశమర్యాదలకు తగినట్లుగా ప్రవర్తింతురు. గురువుల పెద్దల ఉపదేశములను అనుసరించి నడుచుకొందురు. శాంత స్వభావము కలిగియుందురు. వారికి పతియే దైవము. వారి జీవితములు పరమ పవిత్రములు. వనములకు పంపబడుచున్న నా కుమారుని నీవు ఎల్లప్పుడును భక్తిగౌరవములతో చూచుకొనుచుండుము. సంపన్నుడైనను నిర్ధనుడైనను ఇతడే నీకు పరమదేవము. ఆ కౌసల్యాదేవి పలికిన ధర్మసమ్మతములైన ప్రయోజనకరములైన మాటల అంతరార్థమును గ్రహించినదే సీతాదేవి తనకు ఎదురుగానున్న అత్తగారికి ప్రణమిల్లి ఆమెతో ఇట్లనెను. పూజ్యురాలా, పతియేడ మెలగవలసిన విషయమున మా తల్లి తండ్రులు ఉపదేశింపగా సావధానముగా విని వాటిని గ్రహించియుంటిని. ఇప్పుడు మీరు బోధించిన పతిసేవాది సమస్త విషయములను తప్పక ఆచరింతును. ఓ దేవి, నన్ను అనార్యనుగా భావింపవలదు. చంద్రుని నుండి వెన్నెల వేరుకానట్లు నేనును ధర్మపథమునకు దూరము కాబోను. తంత్రులు లేనిదే వీణమ్రోగదు, చక్రములు లేనిదే రథము కదలదు. అట్లే 100 మంది కుమారుల తల్లి అయినను ఆపడతి పతికి దూరముగానున్నచో నిజమైన సుఖములకు నోచుకొనదు. ఏ సతికైనను తండ్రిగాని తల్లిగాని కడకు తనకడుపున బుట్టిన పుత్రులుగాని పరిమితముగా మాత్రమే తోడ్పడగలరు. కాని భర్త మాత్రము ఆమెకు అపరిమితముగా ఐహికములైన సుఖ సంతోషములను గూర్చుటయేగాక పారమార్థిక లాభములను కూడా పంచి ఇచ్చును. కనుక ఏ సతీ తన పతిని గౌరవింపదు. ఓ పూజ్యురాలా, ఈ విధముగా నేను పతివ్రతాధర్మములను ఆశ్రయించినదానను, పెద్దలు బోధించిన సామాన్య ధర్మములను విశేషధర్మములను శ్రద్ధగా విని వాటిని అవగాహన చేసుకొనిన దానను. అట్టి నేను నా భర్తను ఏల నిరాదరింతును? ఇట్లు చులకన చేయుదును? స్త్రీలకు పతియే ప్రత్యక్ష దైవము గదా. శుద్ధసాత్విక గుణశోభితైన కౌసల్యాదేవి సీతాసాధ్వి పలికిన ఆహ్లాదకర వచనములను విని వెంటనే దుఃఖముతో సంతోషముతో అశ్రువులను స్రవింపజేసెను. శ్రీరాముడు వనములకు వెళ్ళుచున్నందులకు దుఃఖాశ్రువులను, సీతాదేవి మిగుల ఆహ్లాదకర వచనములను పలికినందులకు ఆనందాశ్రువులను రాల్చెను. పరమధర్మాత్ముడైన శ్రీరాముడు తల్లులందరిలో మిగుల సత్కారములను పొందుచున్న కౌసల్యామాతకు ప్రదక్షిణ పూర్వకముగా నమస్కరించి ఆమెతో ఇట్లు నుడివెను. అమ్మా, దుఃఖమును వీడుము. మా తండ్రిని జాగ్రత్తగా చూచుకొనుము. నావనవాసకాలము ఒక గడియవలే ముగియగలదు. తల్లి, నీవు ఒక రాత్రి నిద్రించిలేచెడి లోపల కనులు మూసి తెరచినంతలో ఈ 14 సంవత్సరములను ముగియును. తండ్రిగారి ఆజ్ఞను పాలించి సీతాలక్ష్మణులతో గూడివచ్చి నీ ఎదుట వాలెదను. కనుక త్వరలోనే మమ్ముజూచి నీవు ఆనందింపగలవు. ఆ రాముడు సారభూతముగా సంక్షిప్తముగా తల్లితో ఇట్లు పలికిన పిమ్మట ఒక్క క్షణమాలోచించి తక్కిన 380 మంది తల్లులను గాంచెను. పిమ్మట ఆ దశరథరాముడు కౌసల్యామాత వలనే విలపించుచున్న ఆ తల్లులందరికిని నమస్కరించి ధర్మబద్ధముగా ఇట్లు నుడివెను. తల్లులారా, ఒకే చోట మనమందరము కలసిమెలసియుండుట వలనగాని చిరకాల పరిచయ ప్రభావమునగాని తెలియకగాని మీకు నేనేదైనను కష్టము కలిగించియున్నచో నన్ను మన్నింపుడు. మీ అందరి నుండి సెలవు తీసుకొనుచున్నాను. శ్రీరాముడు ధర్మయుక్తముగా అర్థవంతముగా పలికిన వచనములను విని ఆ తల్లులందరూ పూర్తిగా దుఃఖమున మునిగి మిగుల విలపించిరి. దశరథ మహారాజు యొక్క ఆ భార్యలందరూ శ్రీరాముని వచనములకు తల్లడిలుచు చేసిన గగ్గోలు ఆడు క్రోంచపక్షుల అరపులవలె ఒప్పారెను. నేటి వరకును మేఘనాదముల వంటి మృదంగముల తప్పెటల ధ్వనులతో మార్మోగుచుండెడి దశరథుని భవనము ఇప్పుడు దుఃఖమగ్నలయున్న ఆ స్త్రీల యొక్క ఏడుపులతో
పెడబొబ్బలతో నిండిపోయెను. వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి అయోధ్యాకాండమునందు 39వ సర్గము సమాప్తము.